నన్నెందుకు ఇవ్వద్దంటున్నారు? ఆంటీ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. ఇవ్వద్దు అంటున్నారు కదా, ఇవ్వద్దు. ఆవిడ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దు. ఇదిగోండి, బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా అందరూ అడ్డురండి. అవును, అలాంటిది కాదు. ఆగండి, అలా చేస్తే మీరందరూ తప్పు చేసిన వాళ్ళు అవుతారు. లేదు సార్, మీరు తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దని ఎందుకు అంటున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. ఇస్తే తప్పేంటి అసలు? నిజమేంటో నిరూపణ అవుతుంది కదా. నేను మత్తు పదార్థాలు తీసుకోలేదన్న విషయం నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి కూడా తెలియాలి కదా. డాక్టర్ గారు, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. రండి. సిఐ గారు, ఇలా రండి. ఏమైంది సిఐ గారు? రిజల్ట్ ఏమొచ్చింది? ఏంటి సిఐ గారు మాట్లాడరేంటి? అంటే కొంపదీసి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా? అంటే పల్లవి బ్లడ్ లో మత్తు పదార్థాలు తీసుకున్నట్టు వచ్చిందా? మాట్లాడండి సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదు.